జై శ్రీరామ్. ఓ అగ్నిహోత్రుడా, అబద్ధమాడని సుగ్రీవుడు నన్ను ఈ దుఃఖ సముద్రము నుంచి దాటించవలెనని తలుచుకున్నట్లయితే ఈ హనుమంతుడి తోక చల్లగా ఉండవలెను. సుగ్రీవుడు అంతఃకరణ శుద్ధుడే. అతను కేవలము పొరపాటు పడినాడు తప్ప అన్నభార్యను అపహరించాలనే దుర్బుద్ధితో లేడు. అది శ్రీరాముడు ముందు మాటలలోనే తెలుసుకుంటాడు. మనతో ఉండేవాళ్ళు అబద్ధం చెప్పకుండా నిజం దాదాపుగా చెప్పేవాళ్ళై ఉండాలి. ఈ విధంగా సీతాదేవి అగ్నిహోత్రుని 5 రకాలుగా ప్రార్థించింది. హనుమంతుడి తోకను ఆశ్రయించిన అగ్నిహోత్రుడు అదివరకే జ్వాలలతో ప్రదక్షిణము చేసినాడే కానీ ఏమాత్రము వేడిని అతనికి కలుగనీయలేదు. అగ్ని, వాయువు ఇద్దరూ సన్నిహిత దేవతలు. వీరిరువురికి హనుమంతుడు శిష్యుడు. అగ్నిదేవుడు వాత్సల్యంతో బాధించలేదు. హనుమంతుడి తండ్రి వాయుదేవుడు. సీతాదేవి నెమ్మదిగా ఉండటానికి మంచుగాలి ఆ ప్రాంతంలో వీచినాడు. ఏదైనా కార్యక్రమము మొదలుపెట్టినప్పుడు చల్లని పిల్లగాలి వీచడము శుభకరము. మన పనుల పట్టి మన చుట్టూ వాతావరణము ఉంటుంది. పరశురాముడు వచ్చినప్పుడు వాతావరణము భయంకరంగా వేడిగా అయ్యింది. ఎండలో ఒక మేఘము రావడము, చిన్న చినుకు చిరుజల్లు పడటము శుభసూచకము. అట్లా తోక కాలుతున్నప్పటికీ ఏమాత్రమూ వేడి లేకపోయినందువల్ల హనుమంతుడు ఆశ్చర్యంతో, ఇదేమిటి, తోక మండుతున్నప్పటికీ నన్ను ఈ మంటలు దహించటం లేదు, కొంచెమైనా బాధగా లేదే, మహాజ్వాలలు రేగుతున్నా నా తోక చివరన చల్లగా ఉందే, దీనికి కారణమేమిటి, స్పష్టంగా తెలుస్తూనే ఉంది. ఇదంతా రామప్రభావము. జై శ్రీరామ్.